ఈహెచ్టీ ఎక్స్ట్రా హై టెన్షన్. ఇది 800 కేవీ లైన్, జస్ట్ పాజిటివ్ నెగిటివ్ మాత్రమే ఉంటుంది. ఇది డీసీ లైన్. దీన్ని గ్రిడ్ టు గ్రిడ్స్ ఎక్కడ ఉంటాయో ఆ గ్రిడ్స్ని ఇంటర్ కనెక్షన్ చేయడానికి, గ్రిడ్ టు గ్రిడ్ కనెక్షన్ చేయడానికి వాడుతున్నారు. ఇది బాగా డెవలప్డ్ కంట్రీస్లో వాడుతున్నారు. ఇండియాలో ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నారు. భవిష్యత్తులో గ్రిడ్ టు గ్రిడ్ కనెక్షన్ చేస్తే ట్రాన్స్మిషన్ లాసెస్ ఆల్మోస్ట్ 10-20% తగ్గే ఛాన్సెస్ ఉంది అని ఒక అనాలిసిస్. 20% కనుక ఎనర్జీ లాసెస్ తగ్గితే, ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గితే 20% మనము ఇమ్మీడియట్గా జనరేషన్ పెంచుకున్నట్టే. నెక్స్ట్ ఎస్హెచ్టీ 400 కేవీ అండ్ 220 కేవీ సూపర్ హై టెన్షన్ అంటారు. ఇవి ప్రస్తుతం అయితే గ్రిడ్ టు గ్రిడ్ కనెక్ట్ చేయడము, తర్వాత గ్రిడ్ నుంచి హ్యూజ్ సబ్స్టేషన్కు కనెక్ట్ చేయడానికి వాడుతున్న ఈ టెక్నాలజీ. 400-220 కేవీ సబ్స్టేషన్స్ జనరల్గా మీకు అక్కడక్కడ కనిపిస్తాయి. డిస్టిక్ లెవెల్లో 2-3 సబ్స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు 400 కేవీ సబ్స్టేషన్స్ ఒక 2-3 ఉంటే, 220 కేవీ సబ్స్టేషన్స్ నెంబర్ ఆఫ్ సబ్స్టేషన్స్ ఉన్నాయి. జనరల్గా సోలార్ పవరు, విండ్ జనరేషను ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఈ సబ్స్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ హెచ్కి 132 కేవీ అండ్ 33 కేవీ లైన్స్. ఈ లైన్స్ను ఆల్మోస్ట్ ఇండస్ట్రీస్, చిన్న చిన్న మండలాలకి వాడే ట్రాన్స్మిట్ చేసే లైన్స్ ఇవి. నెక్స్ట్ ఎంవి, జనరల్గా దీన్ని మనం వాడుక భాషలో హెచ్టీ అంటున్నాం, కానీ ఇది యాక్చువల్గా హెచ్టీ కాదు, ఎంవి అన్నది మీడియం వోల్టేజ్ అంటారు. 11 కేవీ మీరు కేబుల్ పర్చేజ్ చేస్తే, 11 కేవీ వైర్ పర్చేజ్ చేస్తే దాని మీద మీడియం వోల్టేజ్ అనే ఎంవి కేబుల్ అనే ఉంటుంది, దాని మీద హెచ్టీ కేబుల్ అని ఉండదు. టెక్నికల్గా అది యాక్చువల్గా ఎంవి అంటారు దీన్ని. నెక్స్ట్ లో వోల్టేజ్ అనేది జనరల్ పర్పస్ వాడే వోల్టేజ్. 400 కేవీ అనేది 400 వోల్ట్స్ అనేది ఫేస్ టు ఫేస్, 230 వోల్ట్స్ అనేది ఫేస్ టు న్యూట్రల్. థ్యాంక్ యూ.